హెవీ రెయిన్స్ కారణంగా మనం దేవరకొండ మండల్ కొమ్మపల్లి గ్రామంలో రెసిడెన్షియల్ స్కూల్లో మొత్తం కూడా పిల్లలు సరౌండెడ్ బై వాటర్ అవ్వడం జరిగిందండి. మొత్తం చుట్టుపక్కల పైనుంచి ఉన్న చీళ్ళ నీళ్లు దిండి వాగులు కలవడానికి వాటర్ వెళ్తుండగా ఆల్ 4 సైడ్స్ వాటర్ వస్తే ఇవాళ ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఏఎస్పీ సిఐ నాంపల్లి రాజు, సిఐ దేవరకొండ టౌన్ స్పెషల్ పార్టీ అందరూ కూడా రోప్స్ చేసుకుని ఇక్కడ ఉన్న 450 మెంబర్స్ పిల్లలందరినీ కూడా మనం ఇవాళ రెస్క్యూ చేసి ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. అంటే మళ్ళీ వాన పెరిగితే మళ్ళీ ఇంట్లో వాటర్ లెవెల్ మళ్ళీ ఎక్కడ ఇబ్బంది కాకుండా ఈ విషయం తీసుకుని అందరికీ తీసుకుని రావడం. ఇంత వాటర్ పెరగడానికి కారణమే సెల్ మొదలు పెట్టండి. అందరినీ ఫస్ట్ కౌంట్ చేసుకోండి. ఫైర్ జస్ట్ ఇక్కడ గురుకులం రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్స్ లో నిన్న రాత్రి నుంచి వర్షం పడతా ఉండేసరికి ఆల్మోస్ట్ చుట్టూ అంతా వాటర్ వచ్చేసింది. పక్కన దిండి వాగు ఉండడం వల్ల తర్వాత కొంచెం ప్రహారీ లేకపోవడంతో చుట్టూ అంతా వాటర్తో సరౌండ్ అయ్యేసరికి ఈరోజు మార్నింగ్ 7:38 నుంచి మేము రెవెన్యూ శాఖ తరఫున, పోలీస్ శాఖ తరఫున మేమందరం ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి పిల్లల్ని తరలించే నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము మనకి వెదర్ శాఖ తరఫున కూడా ఇది తుఫాన్ ఒక హెచ్చరిక ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 500 స్టూడెంట్స్ ని, దాంతోపాటు ఒక 26 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ని ఇక్కడ నుంచి మేము బీసీ గురుకులంకి షిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక 2 రోజు సెల్ఫ్ కూడా ప్రకటించడం జరిగింది. బేసికల్ గా ఇప్పుడు మనం అందరం చూస్తా ఉన్నాము ఈ లొకేషన్ కొంచెం లోతట్టుగా ఉంది. పక్కన దిండి వాగు ఉండడంతో ప్లస్ నిరంతరంగా వర్షం కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము దానికి ఒక శాశ్వత పరిష్కారం కూడా మా శాఖ ఆర్సీఓ గురుకులం తరఫున మేము తప్పకుండా చేస్తాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.